నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అమరావతి నిర్మాణం ఏపీకి ఓ భరోసా, రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి నిండు భరోసా. పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో మోదీ ఇచ్చిన అభయం, విభజన కారణంగా నష్టపోయి రాజధాని లేకుండా మొండెంలా మిగిలిన రాష్ట్రానికి సంపూర్ణ భరోసా. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకలో మోదీ ఏపీ ప్రగతికి భుజం కాస్తాం, ఎన్టీఆర్ కలలు కన్న వికసిత ఆంధ్రను నిజం చేస్తామని చెప్పడంతో స్వర్ణాంధ్ర కలల సాకారానికి మార్గం సుగమమైందనే నమ్మకం కలిగింది. 3 ఏళ్లలో ఆంధ్రులు కలలు కన్న రాజధాని కళ్ల ముందు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటి లీడర్, అలాగే ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే సార్. సార్, కోటేశ్వర గారు, నిన్న అత్యంత ఘనంగా అమరావతి పునర్నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. 2015లో మొదటిసారి ఇదే ప్రధానమంత్రి మోదీ గారి చేత శంకుస్థాపన గావింపబడి కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయి నిర్మాణాలు పరుగులు పెట్టాల్సిన తరుణంలో ప్రభుత్వం మారిన సందర్భంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ తన 3 రాజధానుల అంశం ముందుకు తీసుకురావడంతో అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన సందర్భంలో ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతి మళ్ళీ పునర్నిర్మాణ పనులకు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పనులు నిన్న మోదీ గారు ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా. అయితే చాలామంది అనుకున్నారు ఈసారి ఏమైనా ప్రకటిస్తారేమో అని చెప్పేసి, కానీ మనం కూడా చాలా సందర్భాలు అనుకున్నాం గతంలోనే ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రకటించే అవకాశం ఏమి ఉండదని చెప్పేసి. కాకపోతే మాటలు మాత్రం కోటలు దాటాయనే చెప్పాలి. భుజం కాస్తామన్నారు. ఒక్క అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కేంద్రం చేదుడు వాదుడుగా నిలుస్తుందన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వానికి తోడుగా ఉంటామన్నారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా తోడుగా ఉంటారు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి వారికి ఉన్నటువంటి అలయన్స్లో భాగంగా. ఇక్కడ గత 10 సంవత్సరాల్లో కూడా మేము బాగా తోడ్పాటు అందించామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది, ఏదో మొదటి 5 సంవత్సరాల్లో, అది కూడా మొదటి 4 సంవత్సరాలు ఎప్పుడైతే టీడీపీ బయటకు వచ్చేసిన తరుణం వరకు కొంతమేర విభజన చట్టంలో ఉన్నంత వరకు ఈ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ వాటి వరకు నిధులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అవి సరిపోవని చెప్పేసి గగ్గోలు పెడతానే ఉన్నాం. వీటన్నింటినీ కంపెన్సేట్ చేయాలంటే మాకు ఏకైక ఆయుధం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు, లేదు వెహికల్ అన్నారు. దానికి ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగా సాటిస్ఫై చేసే విధంగా నిధులు రావటం లేదు కాబట్టి బయటకు వచ్చేసి ఆయన మళ్ళా స్టేటస్ కావాల్సిందే అన్నారు. ధనం పోరాట దీక్షలు చేశారు. ఆ తరుణంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేకంగా కేంద్రం చేసినటువంటి సహాయం లేదు. కానీ మోదీ గారు నిన్న చాలా కాన్ఫిడెంట్గా 10 సంవత్సరాల పాటు తోడ్పాటు అందించినట్లుగానే ఇంకాస్త మెరుగ్గా అందిస్తాం భవిష్యత్తులో అని చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం. సరే, ఎలా చూడాలి సార్? ఇవి కూడా మాటలుగానే చూడాలా, లేదంటే కనుక ఏమన్నా నిజంగానే ఒక చిత్తశుద్ధి కనపడుతుందా మాటల్లో? తొలిసారి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు ఇదే విధమైనటువంటి మాటలు వేరే తప్ప భావం ఇదే అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ అభివృద్ధి ఏమిటో, దాని బండారం ఏమిటో ఆ బీజేపీ తోటి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాష్ట్ర ప్రజలకి, మొత్తం యావత్ దేశం, ప్రపంచానికి వెల్లడించినటువంటి తీరుని మనం మర్చిపోకూడదు. అందువలన ఇట్లాంటి సభలు లేదా పొగడ్తలు పుంకాలుగా వెలువడినప్పుడు చెప్పుకోవడం ఓకే, కానీ అవి ఆచరణకు వచ్చేసరికి ఆచరణలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది గతంలో జరిగినటువంటి అనుభవాలని చూసినప్పుడు ఇంకేముంది, అయిపోయింది, నరేంద్ర మోడీ గారు భరోసా ఇచ్చేశారు అని చెప్పేసి ఎవరైనా భ్రమపడి, తాము భ్రమపడినా, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి భ్రమలు కల్పించిన అది మరొకసారి మళ్ళా 2014-19 ఉదంతాలు పునరావృతమైన ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్
ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తయి దాని జీడిపి ఎక్కడికో పోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ వికసిత భారత్ ఎంత బూటకమో, ఆ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లేదా ఆత్మనిర్భరత అనేటువంటి పథకాలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయో తెలిసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఓహో నరేంద్ర మోడీ గారి విజయము వికసిత్ భారత్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితిలో ఉంటుందా అనేటువంటి అనుమానాలు తలెత్తాయి. అందుకని మాటలు కాదు కావాల్సింది, చేతలు అనేటువంటిది ముఖ్యం. ముఖ్యంగా ఈ పర్యటన సందర్భంగా ఇతరులకి ఏవో ఆశలు లేదా ఇతర పార్టీలకి ఏవో ఆశలు ఉన్నాయనేటువంటిది కాదు. 3 పార్టీల కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు అవన్నీ చూస్తే వాళ్ళు జనానికి ఆశలు కల్పించారు. కానీ జరిగినటువంటి చూస్తే పోయినసారి కనీసం చెమ్మడి నీళ్లు గుప్పెడు మట్టన్నా ఇచ్చారు. ఈసారి అది కూడా ఏమీ లేకపోగా పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చి పెద్ద ఒక ప్రహసన కార్యక్రమాన్ని నిర్వహించారనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి దాన్ని చూస్తే అర్థమవుతాం. మరి ఆయన చాక్లెట్ ఎందుకు తెచ్చుకున్నారో జేబులో, పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఎందుకు ఇచ్చారో, వేదిక మీద అంతమంది ఉంటే, ఈ అంతా కూడా ఒక నాటకీయ వ్యవహారంగా ఉంది. సరే చివరికి అది పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి అవమానాలు లేకపోతే వ్యాఖ్యలు వస్తున్నాయి మనం చూస్తాం. అది మనకేం ఇబ్బంది లేదు, రాష్ట్రానికి ఏమైనా నష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా లేకపోతే నరేంద్ర మోడీ గారికి జాకెట్లు ఇచ్చిన ముఖ్యమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావన లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఏమిటి ముఖ్యమైనటువంటి సమస్యలు అంటే, ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కాస్త దగ్గినట్టుగా అనిపించారు కదా. ఆయన స్పీచ్ అయిన తర్వాత దగ్గరికి పిలిచి కాఫ్ చాక్లెట్ అని, ఐ మీన్ కాఫ్కి సంబంధించినటువంటి ఒక కాఫ్లెట్ ఇచ్చారని చెప్పేసి తేలింది. బట్ అది ఏదో ఆల్రెడీ ఆర్కెస్ట్రేటెడ్ లాగానే అనిపించింది మరి. కానీ పవన్ కళ్యాణ్కి తెలియదేమో, పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా షాక్ తిన్నాడు. మరి చాక్లెట్ 2 పక్క పక్కన పెట్టుకున్నారేమో, చాక్లెట్ ఇద్దాం అనుకుని కాఫ్ దగ్గారు కాబట్టి కాఫ్లెట్ ఇచ్చాడేమో మరి తెలియదు. దగ్గర కాబట్టి అది ఇస్తే బాగానే ఉంది. మరి అంతకుముందు అనేకం కోరారు, మరి వాటి గురించి ఏం ప్రస్తావన చేయలేదుగా. ఒకవేళ అట్లా అనుకున్నా గానీ ఎందుకు ముఖ్యమైనటువంటి అంశాల గురించి నరేంద్ర మోడీ గారు కావాలని విస్మరించారనేది నా అభిప్రాయం. ఏమిటి ముఖ్యమైనటువంటి అంశాలు? రాజధాని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మా 3 రాజధానుల అభిప్రాయం నుంచి మేమైతే వెనక్కి తగ్గలేదు, మేము దానికే కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయన చర్యల ద్వారా లేదా ఆయన ప్రతినిధుల చర్యల ద్వారా పదే పదే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇక అమరావతిని రాజధానిగా మార్చకుండా పర్మనెంట్ గా ఉంచాలి అనేటువంటి దానికి సంబంధించి అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలనేటువంటి అభిప్రాయాలు చాలా సందర్భాల్లో వెలువడ్డాయి. దానికి సంబంధించి ఏడాది పూర్తిగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానాన్ని చేయలేదు. ఒకటైతే వీళ్ళు చేయకుండా కేంద్రంలో లోక్సభలో లేదా పార్లమెంట్ ఉభయ సభల్లో అలాంటి చట్టానికి సంబంధించి ఏమైనా పరిశీలన చేస్తారా, పరిశీలన చేస్తాము అనేటువంటి మాట కూడా నరేంద్ర మోడీ గారి నుంచి రాలేదనేది ఒకటి. రెండోది, విశాఖ ఉక్కుకు సంబంధించి దాన్ని శైలిలో కలపాలని లేదా ఇతరతర రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశాఖ ఉక్కు కార్మికులు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తున్నప్పటికీ అది నరేంద్ర మోడీ గారి చెవులకి ఎక్కలేదు, కళ్ళకి కనిపించలేదు అనేటువంటి మనకు కనిపిస్తా ఉంది. ఇలా అనేకమైనటువంటి అంశాలు, ఇప్పుడు 50,000 కోట్లు 60,000 కోట్లు పనులకు శంకుస్థాపనలు, లేకపోతే ఇవన్నీ కొత్తగా ఉన్నది. అప్పులు ఇప్పిస్తున్నారు కొన్ని ఏమో కేంద్ర ప్రభుత్వ స్కీములు, వాటన్నిటిని కూడా మొత్తం అంతా గుదిగుచ్చి ఇంత అని. నేనేమంటున్నానంటే, బీహార్ ఎన్నికల కోసం కులగణన చేయం, కేంద్ర ప్రభుత్వం పనిది కాదు, రాష్ట్రాలు చేసుకోవాల్సిందే అని చెప్పినటువంటి పెద్ద మనిషి నితీష్ కుమార్ గట్టిగా పీక పట్టుకుంటే కులగణన చేస్తామని చెప్పేసి అంగీకరించారు. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇంకా నిధులు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒత్తిడి తీసుకురాలేకపోయారు? తీసుకొచ్చుంటే ఇంద్రలోకం అని, లేకపోతే అమరావతి శివుడు వీరభద్రుడు ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు తప్ప
ఆ కబుర్లు మనకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ తెలియదా? విజయవాడ దుర్గమ్మ గురించి, లేకపోతే అమరావతి శివుడు గురించి తెలియదా? ఇవన్నీ కబుర్లు పోగేసి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి కావాల్సినన్ని గంపలు గంపలు పొగడ్తలు ఇచ్చేళ్ళారు తప్ప ఏమి ఇచ్చారు అంటే ఏమీ ఇవ్వలేదు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావన కూడా లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాజీ గారు, నిజంగానే అన్ని మాటలతో పాటు ఈసారి పొగడ్తలు కూడా బాగా ఎక్కువైనాయి రెండు వైపుల నుంచి కూడా. ఆ, అయితే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఆ, ఆ శక్తి అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగిన, వేగవంతంగా పూర్తి చేయగలిగిన శక్తి ఈ దేశంలో చంద్రబాబు నాయుడికే ఉంది అని చెప్పడం ద్వారా మీ మీ కర్మ మీదే, అంటే మీ పాటలు మీరే పాడండి, మీరే కట్టుకోండి, మీరే నిర్మించుకోండి అనడం ద్వారా ఒకటి ఏమైనా సిగ్నల్ ఇచ్చారా? భుజం భుజం కాస్తామన్నారు, ఎప్పుడు మాటలకి చెప్తానే ఉన్నారు, కరెక్టే. లేదంటే కనుక ప్రత్యేకంగా ఏమన్నా హెల్ప్ కానీ తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ప్రకటన చేయకపోవడం ద్వారా ఫ్యూచర్లో ఉండేటటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణాలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి అబియన్స్లో పెట్టారని అనుకోవాలా? ఎలా చూడాలి సార్ ఓవరాల్గా? రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ పంపించినా కూడా ఆయన రాకపోవడం, వస్తారని ఎవరు ఊహించలేదు. కానీ కనీసంగా ఆయన మనస్ఫూర్తిగా కాకపోయినా ఫార్మాలిటీగా అయినా ఒక మెసేజ్ కానీ ఒక సోషల్ మీడియాలో, ఒక ట్విట్టర్లో కానీ ఎక్కడా కూడా ఫార్మల్గా కూడా ఒక ఇప్పటివరకు అయితే నేనైతే చూడలేదు, ఎక్కడ మెసేజ్ కూడా పెట్టకపోవడం ద్వారా ఏవైతే ఈ భయాలు ఉన్నాయో, మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఫ్యూచర్లో మళ్ళీ అమరావతి రాజధానిగా ఉంటుందా అసలు అనే ఒక సంశయం ఇప్పుడు బలంగా తయారైందేమో అనుకోలేమో నిన్నటి తర్వాత. ఎందుకనంటే దానికి ముందే రైతులు ఒకరోజు ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చట్టబద్ధత కల్పించండి అనే దానికి నిన్న ఆయన రాకపోవడం కానీ, ఆయన తరపున ఒక స్టేట్మెంట్ కానీ రాకపోవడం ద్వారా ఆ భయానికి మరింత బలాన్ని చేకూరుస్తుందేమో అనేది ఒకటి అనిపిస్తోంది సార్. ఎలా చూడాలి సార్? బాజీ గారు ఒకసారి ఆడియో చూడండి సార్. సురేష్ గారు, మీకు, మన ఛానల్ వీక్షకులకి, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నిన్నటి మోడీ గారి పర్యటన, ఆ మీటింగు పూర్తిగా నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు కూడా నిరుత్సాహానికి గురయ్యారంటంలో సందేహం లేదు. ఇంత మాటలే కానీ ఎటువంటి మూటలు తేలేదు మోడీ గారు. మరి పోయినసారన్నా ఇందాక చెప్పుకున్నట్టుగా నీళ్లు, మట్టి తెచ్చారు, మరి దానికే ఎద్దేవా చేశారు కాబట్టి అందుకని అవి కూడా తేకుండా మామూలుగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇద్దాంలే, ఏదో మీటింగ్లో చెప్పి వెళ్దామని వచ్చినట్టున్నారు. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మరి ఎండనక, మరి ఎండలో మాడిపోతూ 5 లక్షల మంది ప్రజల్ని పోగేశారు. సుమారుగా వేల సంఖ్యలో 7,000కు పైగా బస్సులు, 5-6 వేల కార్లలో తరలించారు జనాన్ని. మండు టెండలో మాడిపోయారు. కానీ అక్కడ ఏమి ఫలితం లేని మీటింగు, ఒక అవుట్పుట్ రాని మీటింగ్గా మిగిలిపోయింది అది. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలు అయితే జబ్బలు జరుచుకుంటా ఉన్నారు, ఇది గొప్ప మీటింగు, చాలా ఇదైందని. కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, నేను అనుకోవటం చంద్రబాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఈ అమరావతి రాజధాని మీద పోగొట్టిన నమ్మకాన్ని తిరిగి ఏదన్నా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది, అర్థమవుతా ఉంది. అయితే మోడీ గారు అయితే ఆ నమ్మకాన్ని నిలబెడతారనుకున్న ఆశని నిరాశ చేసి ఆ నమ్మకాన్ని పావు పరకు కూడా నిలబెట్టలేకపోయారనేది నిర్వివాదాంశం అండి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఆయన ఇప్పటి వరకు ఏదో ఆయన ప్రసంగంలో చెప్పారు, రైల్వే ప్రాజెక్టులు ఏదో చేశాము 7,000 కోట్ల రూపాయలు, అవి రొటీన్గా జరిగేవే. రైల్వే రాష్ట్రానికి రైల్వే లైన్లు, అట్లాగే వందే భారత్ ఎక్స్ప్రెస్లు, అమృత మహోత్సవ్ ఎక్స్ప్రెస్లు, ఇవన్నీ కూడా మన రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఇచ్చినవి ఏం కావు. ఆ ఢిల్లీ నుంచి వైజాగ్ నుంచో అటు హైదరాబాద్ నుంచో వెళ్లే దారిలో విజయవాడ టచ్ అయ్యి వెళ్తుంది అంతే ఆ రైళ్లు. అట్లాగే ఏంటంటే ఆ డబ్లింగ్ పనులు కానీ, ఆ గుంటూరు గుంతకల్ డబ్లింగ్ పనులు, లేకపోతే ఇంకా ఇతర రైల్వే పనులు కూడా రైల్వే సంబంధించిన అంశాలు, అది సపరేట్ అంశం. దాని రాజధానికి ఏదో ఆంధ్రప్రదేశ్కి ఏదో
బెనిఫిట్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకురావడం అనేది మరి హాస్యాస్పదం. అట్లాగే ఏదైతే గ్రాంట్గా డబ్బులు అప్పులు ఇప్పిస్తున్నారో, ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారో, ఆ గ్రాంట్ అప్పుని మేమే కడతాము, కేంద్రమే తీరుస్తుందనే భరోసా ఇవ్వలేదు. అట్లాగే ఏంటంటే గ్రహాలు వీడిని అని ఒక మర్మగర్భంగా ఒక డైలాగ్ కొట్టారు. ఏ గ్రహాలు వీడినియో, ఆ గ్రహాలు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటనేది దానికి ఏదైతే అమరావతికి ఒక చట్టబద్ధత చేయాలి, ఈ చట్టబద్ధత ద్వారా గెజెట్ ద్వారా, కేంద్రం గెజెట్ ద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రకటింపజేస్తాము అనే మాట కానీ ఏమి జరగలేదు అక్కడ. అట్లాగే ఏదో ముక్తసరిగా వచ్చారు, గంటన్నర గడిపారు, వెళ్ళారు, ఒకళ్ళొకరు పొగుడుకోవడానికి సరిపోయింది. మరి ఈ ముగ్గురు నేతలు, మరి మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఒకళ్ళకొకరు పొగుడుకోవటం, నువ్వు చాలా వీరుడివి, సూర్యుడివి అని ఇట్లా పొగుడుకున్నారు, చక్కగా ఆనందించారు, వెళ్ళిపోయారు తప్ప అక్కడ అవుట్పుట్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ప్రారంభోత్సవాలు చేశారో అందులో నాగాయలంకలో ఉన్న మిస్సైల్ ట్రయల్స్ వేసే ప్యాడ్ తప్ప మిగతావన్నీ కూడా పాతవే. ఏదైతే ఆయన వర్చువల్ గా ఇనాగరేట్ చేసిన ప్రాజెక్ట్స్, అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కట్టడాలు కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఫౌండేషన్స్ వేసినవే. ఫౌండేషన్స్ వేసి 5 ఏళ్ళు నీళ్లలో నానిపోయి ఉన్నవి. వాటికి మళ్ళీ బటన్ నొక్కి చేయటం ఏంటి? దానికోసం అంత పెద్ద విమానంలో విజయవాడ రావాలా? అక్కడ ఢిల్లీ నుంచే బటన్ నొక్కొచ్చు. ఇక్కడికి వచ్చి అన్ని ఖర్చు పెట్టి బటన్ నొక్కి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? అది మరి ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు, నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళు కూడా. కానీ పైకి డాంబికాలు చెప్తా ఉన్నారు, ఆహా ఓహో అని చెప్పుకుంటా ఉన్నారు. నిన్న జరిగిన సమావేశం ఏదైతే ఉందో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి నివ్వెరపరిచింది. ప్రజలందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆప్షన్ పెట్టుకున్నారు, ఒకవేళ గవర్నమెంట్ మారితే, ఒకవేళ గవర్నమెంట్ వచ్చేసరికి మారితే వీళ్ళకి ఉండాలి కాబట్టి కేంద్రంలో ఒక ఆప్షన్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో ఎట్టి ప్రయోజనం లేదు. అమరావతి మరి కట్టడానికి కానివ్వండి, అమరావతి నిర్మించడానికి కానివ్వండి, కేంద్రం నుంచి డైరెక్ట్ గా ప్రత్యేకంగా ప్యాకేజీ కానివ్వండి, ఎటువంటి ప్రోత్సాహకాలు కూడా మోడీ గారు ప్రకటించలేదనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశం. మరి ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ అప్పులకు వడ్డీలు ఎలా తీరుస్తారు? అందులో వరల్డ్ బ్యాంకు షరతులతో సహా డబ్బులు ఇస్తా ఉంది. ఈ షరతుల్ని పూర్తి చేయాలంటే మరి చాలా దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా రోడ్లు ఇంకా డ్రైనేజీ వ్యవస్థ కోసం కానివ్వండి, మిగతా విషయాల కోసం కానివ్వండి, ఇంకా ల్యాండ్ ఎక్కువ కావాలని షరతులు పెట్టినట్టుగా వరల్డ్ బ్యాంకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే మేమేం చెబుతున్నామంటే, ఏదైతే మీరు కేంద్రాన్ని నమ్ముకొని కేంద్రం ఎంత మీరు పొగిడినా కానీ మోడీ గారు విధిలించింది ఏమి లేదు, విధిలించరు కూడా. ఆయనకు విధిలించాలి, డబ్బులు ఇవ్వాలి, రాజధానికి అని ఇంట్రెస్ట్ లేదు. ఒక శక్తి అమరావతి, ఒక ఏదైతే ఇంద్రుడి యొక్క నగరం లాగా ఒక మహాశక్తి అని పొగిడారు. ఎలా వస్తుంది శక్తి ఏ రూపంగా వస్తుంది? కేంద్ర సహకారం లేకుండా ఎలా వనగొడుకుంటుంది శక్తి? ఇంకోటి ఏంటంటే ఈ భూములు ఏదైతే ప్రొక్యూర్ చేస్తున్నారో ఈ భూముల్ని అమ్మేసి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా దీన్ని తీర్చిదిద్దాలి అనే ఒక భావనలో ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ ఆశల సౌధాలని మనకు అప్పచెప్పింది అమ్ముకోవడానికి కాదు. అది అమ్ముకొని సొమ్ము చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయడానికి కాదు. అందుకే కావాలి మళ్ళీ ఒక 40,000 ఎకరాలు కావాలని అడుగుతా ఉన్నారు. ఇదంతా కూడా మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి మహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించాలని మరి ఫోస్టర్స్ జర్మన్ ఆర్కిటెక్ట్స్ చేత డ్రాయింగ్లు తెప్పించి సింగపూర్ వాళ్ళని పిలిచి సింగపూర్ నగరంలాగా తీర్చిదిద్దాలని ఇవన్నీ ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు పోయినసారి. అట్లాగే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అబాసుపాలు అవుతారు. మీరు రియలిస్ట్ గా ఏదైతే 33,000 ఎకరాలు మీరు ఇంతకు ముందు సేకరించారో దానిలో మీరు కట్టాల్సిన ప్రభుత్వ భవనాలు కట్టండి. అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి నిర్మించండి. ఆధునిక హంగులతో నిర్మించవచ్చు. ఇవాళ స్మార్ట్ సిటీ నిర్మించవచ్చు, టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. దానికి ఏమి హంగామా ఆర్భాటాలకి వెళ్ళకండి. ఉన్నది రియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా మీరు నిధుల్ని సమకూర్చుకొని దాన్ని నిర్మించండి. ఆటోమేటిక్ గా అమరావతి ఆటోమేటిక్ గా దాని అందరికి అదే నిర్మించబడుతుంది. కాకపోతే ఏంటంటే టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా
ప్లాన్లకు అనుమతిస్తే ప్రైవేట్ రంగంలో కూడా నిర్మాణాలు పర్ఫెక్ట్ గా జరుగుతాయి. దానికి ఏమి గ్రాఫిక్స్ క్రియేట్ చేయక్కర్లేదు, అద్భుతాలు చేయక్కర్లేదు. మళ్ళీ రైతులు పొట్టగొట్టి మళ్ళీ వేలాది ఎకరాలు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే రియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా ఏదైతే జరుగుతుందో అది చేసి ఒక రాజధానిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలనేది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, రైట్ బాజీ గారు. సార్ గఫూర్ గారు, ఆయన మాటల్లో కూడా ఏమీ ఆయన ఏమి మేము చేస్తామని నేను చెప్పలేదు. మేము గతంలో ఈ అసెంబ్లీకి, సెక్రటేరియట్కి, హైకోర్టు ఈ మూడే వచ్చినాయి తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్లో ఉన్నటువంటి అమరావతి, 9 నగరాలు, నవనగరాలు, లేదంటే కనుక పూర్తి స్థాయిలో అన్నిటికీ కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని ఆయన ఎక్కడ మాట్లాడటం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఆ శక్తి ఉంటుంది అంటున్నారు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఏ రాష్ట్రానికైనా సపోర్ట్ చేయాలి. కాకపోతే ఇది విభజిత రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఒక పర్టికులర్ సినారియో ఉంది కాబట్టి ఆయన మాటలు కొంత రెలవెంట్గా ఉండుండొచ్చు. నిజంగానే కోటేశ్వర గారు చెప్పినట్లు ఇప్పుడు బీహారు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేత అక్కడ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న తరుణంలో మరి బీహార్ అన్ని విధాలుగా కూడా సమయానుకూలంగా తనకున్నటువంటి పొజిషన్ని అడ్వాంటేజ్గా మార్చుకుంటోంది. మరోసారి అధికారంలో రావడానికి దాని ద్వారా బీజేపీ కూడా కొంత ప్రతిఫలం పొందాలన్న దీంతోనే కులగణన బీహార్ ఎన్నికలు గడప దూరంలో ఉన్న తరుణంలో కులగణన కూడా వారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ముందుకొచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో ఎందు గురించి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అక్కడ నితీష్ కుమార్ జేడీయూ తరహాలో కావలసినటువంటి భరోసాని ఆయన ద్వారా చెప్పించుకోలేకపోతున్నారు, లేదంటే కనుక ప్రకటించలేకపోతున్నారు, లేదంటే కనుక వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారా, లేదంటే ఆయనకు కోపం వాళ్ళకి గట్టిగా అడగటం ద్వారా ఏదన్నా ఇంతకుముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు, లేదంటే కనుక కూటమి నుంచి బయటకు రావడం అనేది ఎక్కడ కనపడటం లేదు. కానీ ఆ రకమైనటువంటి మధ్యలో బీటలు రావడానికి అవకాశం ఇవ్వకూడదు. అడిగినంత మాత్రం బీటలు వచ్చేస్తాయా అనేది కూడా ఇక్కడ ఒక సందేహం. ఎందుకని ఆ రకంగా ఆయన ఉంటున్నారు టీడీపీ గవర్నమెంట్? మనము సరే, నిన్న ఏదో మీటింగ్ జరిగింది, నా ఉద్దేశంలో జస్ట్ ఏ పొలిటికల్ మీటింగ్. అది వాళ్ళు అడిగింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. చాలామంది ఏదో ఇస్తాడని నేను అనుకున్నాను. పోయినసారి వచ్చినప్పుడు ఒక ముంతెడు నీళ్లు తీసుకుని వచ్చాడు, ఒక ముంతలో మట్టి తీసుకుని వచ్చాడు. ఈయన కాశీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడండి పార్లమెంట్కు. ఈసారి చితాభస్వం తెస్తాడనేది నాకు అనిపించింది. ఆయన ఏమి ఇయ్యడు అనేది నేను ముందే అంచనా ఉంది. అయితే అది తేలా సంతోషం, చితాభస్వం తేలా. ఇప్పుడు ఇక్కడ మోడీ గారి మనస్తత్వము మనం అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా సులభంగా అర్థమవుతుందండి. చంద్రబాబు నాయుడు ఏంటంటే మోడీని పొగడ్డం ద్వారా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించి ఈ రాష్ట్రంలో తన అజెండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రయత్నాలన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏం దాచుకోలేదు. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ నగరాలు నిర్మించాలి, అన్నిటికీ ఆ క్వాంటమ్ వాల్యూ ఒకటి పెట్టినారు, ఆ తర్వాత అన్నిటికీ ఇదే సెంటర్ కావాలి. ఏదైతే ఆయన మొదటి నుంచి అంటే 14-19 మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టూ తిప్పాడో, ఆయన ఇప్పటికి కూడా ఆయన మానసికత మొత్తం అమరావతి చుట్టూ రాజకీయాలు తిప్పుతూ ఉన్నాడు. 14-19 కాలంలో ఆయన ఎందుకు ఆయన అనుకుంటున్నాడు జనం నాకు ఓటేటే జనం తప్పు అని. చాలా బుద్ధి పొరపాటు అది. జనం ఊరికే పిచ్చోళ్ళు కాదు ఓటేయకుండా ఉండడానికి. జనం అన్సాటిస్ఫై అంటే నీ విధానాల పట్ల సంతృప్తిగా లేరు కాబట్టి 19లో ఓడించారు. జనం ఎందుకు ఓడించారనేది ఆత్మహత్య చేసుకోవాలా. ఇప్పుడు ఏమంటున్నాడు, నా విధానాలు కరెక్టు కాబట్టి జనం మళ్ళీ ఓట్లు వేసినారు, అదే అమలు చేస్తాననేటువంటి పద్ధతిలో ఆయన నిన్న నవనగరాలు నిర్మిస్తామని చెప్పారు. సిపిఎం పార్టీగా మేము మొదటి నుంచి రాజధాని అమరావతి అన్న దాంట్లో మాకేం సందేహం లేదండి. రాజధాని, ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలి. అమరావతి ఒక కార్యనిర్వాహక రాజధానిగా ఉండాలి తప్ప సర్వస్వం అమరావతికి రావాలి, సర్వస్వం అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ ఇది మంచిది కాదు అని చెప్పాము. ఒక నగరం అభివృద్ధి కాదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారం ప్రభుత్వం కేంద్రీకరించాలి, దానికోసం నిధులు తీసుకొని రావాలి.
ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఆయన ఏమంటారు స్వయం పోషక రాజధాని, ఇంకా ఇంకా ఏమంటున్నట్టు నరేంద్ర మోడీ జిఎస్డిపి ఎక్కడికో పోతుంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు. సార్ ఏం కామన్ సెన్స్ ఉందా అంటాను నేను. ప్రధానమంత్రి ఆయన చాలా గొప్ప వ్యక్తి కావచ్చు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడంటే ఆయన గొప్పతనం ఉండొచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే జిఎస్డిపి పెరుగుదల ఎట్లా సాధ్యమవుతుందండి? ఇప్పుడు అవన్నీ పల్లెటూర్లు అండి. ఇప్పుడు ఈరోజు మీరు వారం రోజుల కింద పోయి వచ్చినాను, ఇప్పుడు పోయినా మనకు ఆ వెలగపూడి కానీ ఆ పక్క గ్రామాలు కానీ అన్ని పల్లెటూర్లుగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ గ్రీన్ ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తారట, ఇంకొక 5-6 వేల ఎకరాలు కావాలంట. దానికి 5-6 వేల చుట్టూ ఇంకొక 5,000 కావాలంట. మొత్తం 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఏ పొరపాటు చేశాడో అదే పొరపాటు చేయబోతున్నాడు. 19లో ఏ రిజల్ట్ వచ్చిందో నేనేం కోరుకోను, కానీ ఆ వైపుకే దారిపోతుందని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆయన గొప్పతనం చూసి ఓటేయలే. 19లో ప్రజల్లో విసుగు వచ్చింది, అసంతృప్తి వచ్చింది. రాయలసీమ, నేను తిరిగాను రాయలసీమలో ఆ రోజుల్లో. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక్క పని చేయలేదు, రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్టించుకోలేదు. కాబట్టి 56-57 సీట్లు ఉంటే మొత్తం 3-4 సీట్లు తప్ప అన్ని వైసీపీ గెలిచింది ఆ రోజు. ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధి అంటే ఏమిటి? నిన్న ఒక ఆయన చెప్తున్నారు, తెలుగుదేశం ఆయన, 20 సంవత్సరాల తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ పనికిరాదంట, ఇప్పుడు నుంచి దానికోసం మీరు భూమి తీసుకుంటారంట. అరే గన్నవరం తీసుకున్నావు, గన్నవరం పనిచేస్తుంది, అంతర్జాతీయంగా ఫ్లైట్స్ కూడా పోతున్నాయి అక్కడి నుంచి, దానికి కావాల్సింటే ఇంకొంచెం డెవలప్ చేసుకోండి. ఇప్పుడు విజయవాడ నుంచి గన్నవరం ఎంత దూరం ఉందో, విజయవాడ నుంచి అమరావతి ఆ ఎయిర్పోర్ట్ కూడా అంతే దూరం ఉంటుంది. ఇప్పుడు ఏం తక్షణ అవసరం వచ్చిందని? మీకు జనం ఓట్లేసింది 5 సంవత్సరాలకే, 50 సంవత్సరాలకు ఓట్లు వేయలే మీకు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల అవసరాలు ఏమిటి? రాష్ట్రం వెనుకబడింది. మొన్న ఒక ఇంగ్లీష్ ఛానల్లో సురేష్ గారు ఒక డిబేట్ జరిగింది, ఆల్ ఇండియా ఛానల్లో డిబేట్ జరిగింది. తెలుగుదేశం ప్రతినిధి బ్యా 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 అంటున్నాడు. వాళ్ళు చెప్తున్నారు, యు ఆర్ గోయింగ్ ఇన్ టు డెట్ ట్రాప్. మీరు మొత్తం రాష్ట్రాన్ని ఊబిలోకి తీసుకొని పోతున్నారు. అప్పులు ఏమిటి లెక్కలన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఈ అప్పుల్లో మళ్ళీ మీరు కొత్తగా అప్పులు చేస్తున్నారు. 49,000 కోట్లు అమరావతికి పెడుతున్నారు, ఇంకా అప్పులు అడుగుతున్నారు. ఈ రకంగా మీరు రీపేమెంట్ చేసే కెపాసిటీ కూడా కోల్పోబోతున్నారు అని ఫ్యాక్ట్ అదైనప్పుడు ఉండేటువంటి వనరుల్ని జాగ్రత్తగా మనకు తక్షణ అవసరాలు ఏమిటి, ఈ తక్షణ అవసరాలని పరిష్కారం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తే అర్థం ఉంది. ఇప్పుడు రాయలసీమలో ఉండేటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అండి, ₹1 ఇచ్చినారా మీరు? మీ మీ ఇరిగేషన్ బడ్జెట్లు ఏమైనా కేటాయించినారా? 13,000-12,000 కోట్లు పెడితే అందులో అప్పులే 11,000 కోట్లు ఉన్నాయన్నారు. ఇంకేంది మీరు ఇరిగేషన్ చేసేది? ఇరిగేషన్ ఏం చేయకుండా, పరిశ్రమలు ఏం చేయకుండా, మీరు ఎవడో మిత్తలు వస్తాడు ఇంకోడు వస్తాడు అని ఎదురు చూడడం తప్ప, ఈ రాష్ట్రంలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం మీ బాధ్యత, ప్రాజెక్టులు పూర్తి చేయడం మీ బాధ్యత, అన్ని పట్టణాల్లో మౌలిక వస్తువులు కల్పించడం మీ బాధ్యత, నాణ్యమైన విద్య వైద్యం మీ బాధ్యత, ప్రజలకు వాళ్ళ యొక్క నిత్యావసర పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ఆదుకోవాలి. అరే మీ దగ్గర ఒక చిల్లి గవ్వలేదు, జీతాలు ఇవ్వడానికి పోతే డబ్బులు లేవు, ఏదైనా ఒక చిన్న పని మా సీఎం దగ్గర పోతే డబ్బులు ఆడున్నాయంటాడు. మరి ఇప్పుడేమో 49,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మేము పెడుతున్నాం, ఇంకా 1,00,000 కోట్లైనా పెడతాం. ఏం మీ నాయన సొత్తు ఏం పోతుంది? రాష్ట్రం నెత్తి మీదే కదా మీరేసేది. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. మీరు అమరావతి అభివృద్ధి అనేది అది బేసిక్ క్యాపిటల్గా మీరు డెవలప్ చేయండి, అభ్యంతరం లేదు. రైతులకు వాగ్దానం చేసినారు కాబట్టి రైతులకు రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి రైతులకు ఇచ్చేయండి ప్లాట్స్, వాళ్ళు అమ్ముకుంటారు, తద్వారా ఆ ఊరు డెవలప్ అవుతుంది. అది 20 సంవత్సరాలు జరుగుతుందండి. ఇప్పుడు ఏదో ఆయన అబ్దుల్ కలాం చెప్పినాడు, అందమైన కళలు కనండి అని. ఆ కళలు కంటున్నారు. ఇప్పుడు కళలతో సాధ్యం కాదు. మీరు ఆచరణలో ఏం చేస్తారని ప్రశ్న. నరేంద్ర మోడీ నిన్న మీరు చూసి అంటారు, సురేష్ గారు, నేను మొత్తం ఆయన స్పీచ్ ఆ మీటింగ్ చూశాను. నమో 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 నమో, ఆ దేవుని పొగినట్టు నమోను పొగట్టం తప్ప దానికి ప్రతిఫలంగా ఆయన కూడా పొగట్టం. ఆయన ఒకప్పుడు చెప్పినాడు, చంద్రబాబు నాయుడు ఫైలు తీసుకొని ఢిల్లీకి పోతాడు, ఆఫీసులు తిరుగుతారు, అసలు అది ఏమన్నా పనికి మాలిన పని కాకపోతే ఏమన్నా పనా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయేవాడిని కాదు, ఆఫీసర్లా పనిచేయాలని నిన్నే చెప్తున్నాడు. ఆయన డెవలప్మెంట్ చూడడానికి ఆఫీసర్లను పెట్టినాను నేను. అంటే పొగడ్తలకు కూడా ఒకరినొకరు పరస్పరం
పొగుడుకోవడం తప్ప, సరే పొగుడుకున్నారు, ఏం చేస్తున్నారు నాకేం సంబంధం లేదు. కానీ తర్వాత పనులు కూడా ఎట్లాంటి పనులు? ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు ఆయన స్థాయికి తగినట్లుగా పెట్టాలండి. ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన స్థాయి, ఇప్పుడు గుంటూరు టు గుంతకల్లు 99 అయిందనుకోండి, పూర్తి అయిందనుకోండి, ఎస్ ఒక పలకం వేయొచ్చు, పూర్తి చేస్తున్నాను నేను చెప్పవచ్చు. నిన్న అనౌన్స్ చేసింది ఏమిటి? బుగ్గానిపల్లి టు పానెం 20 కిలోమీటర్లు అండి. 20 కిలోమీటర్లు డబ్లింగ్ చేసినారంటే దానికి ప్రధానమంత్రి ప్రారంభం చేయాలా? ఏమన్నా అర్థం ఉందా? నాయుడుపేట టు రేణిగుంట రోడ్డు వైడన్ చేసినారంటే దానికి ప్రధానమంత్రి చెప్పాలా? గుంతకల్లో ఒక ఫ్లైఓవర్ వేసినారంటే దానికి ప్రధానమంత్రి చెప్పాలా? నా పాయింట్ ఏంటంటే, ఈయన 60,000 కోట్లు ఇచ్చినాడు, 70,000 కోట్లు ఇచ్చినాడు, తెలుగుదేశం వాళ్ళు ఇదిగో లక్షల కోట్లు వస్తున్నాయి రాష్ట్రానికి అని చెప్పుకోవడానికి అన్ని కలిపి ఒక చోట పెట్టి చాలా గొప్ప ప్రగతి వైపుగా పోతున్నాము అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ప్రధానమంత్రి స్థాయిని తగ్గించడం తప్ప ఇంకోటి కాదు. సరే 49,000 ఎట్లొచ్చినాయి, 49,000 కోట్లు ఎట్లొచ్చినాయి, అప్పు ఎవరు కడతారు, ఇవన్నీ తర్వాత ప్రశ్నలు. ఏమైనా నా పాయింట్ ఇప్పటికీ ఏంటంటే, మీరు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. 164 సీట్లు అమరావతి ప్రజలు ఇవ్వలేదు, రాష్ట్రం మొత్తం ఇచ్చారు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద విసిగిపోయి మీకు ఓట్లు వేసినారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులు, కరువు నివారణ చర్యలు, రాయలసీమలో ఉపాధి కల్పన, ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా మీ లక్ష్యంగా పెట్టుకుంటే మీకు మద్దతు వస్తుంది. అట్లా కాకుండా ఇవే ఉపన్యాసాలు చెప్తూ ఉంటారనుకోండి, తప్పదు, వింటాము. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఇస్తారు. అదే తెలుగుదేశానికి కూడా మంచిది కాదు నా అభిప్రాయం. రైట్ గఫూర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చైతన్య గారు జాయిన్ అయ్యారు. చైతన్య గారు, మీరు లేట్గా జాయిన్ అయినా గఫూర్ గారు మాట్లాడింది విన్నారు కదా. ఒకటి, ఆయన ఏదో అద్భుతాలు సృష్టిస్తూ లేదంటే కనుక మన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసేటటువంటి నిధులు ఏమన్నా ప్రకటిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన ఎలాగో ఇప్పుడు ఉన్న మూడు ఏంటంటే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసేటటువంటి గుణపాఠం పాకిస్తాన్కి ఉగ్రవాదులకు చెప్తా ఉంటున్నారు. ఆ పనిలోనే ఉన్నారు, కాదంటలేదు, దానికి కంప్లీట్ సపోర్ట్ చేస్తాము అందరూ. కానీ ఆ రకంగా ఇక్కడ కూడా అటువంటిది ఏమన్నా అనౌన్స్ చేస్తే బాగుండేది. సో లేదు, ఎందుకంటే దాన్ని కూడా ప్రస్తావించారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆయన చాలా సరదాగా ఉండేటటువంటి వ్యక్తి. మొన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారు. ఎస్, మొత్తం దేశం మొత్తం కూడా గంభీరంగానే ఉంది. ప్రస్తుతానికైతే చర్యలన్నీ కూడా పాకిస్తాన్ మీద ఆర్థికపరమైనటువంటి చర్యలు లేకపోతే ద్వైపాక్షిక చర్యలే తీసుకుంటున్నారు. సో మొత్తానికైతే అటాక్ చేయాలని, యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు, కానీ సరైనటువంటి ఆన్సర్ చెప్పాలని అయితే కోరుకుంటున్నారు. అదొక అంశం. రెండోది, కనీసంగా అక్కడ రైతులు ఎంతో ఆశగా వచ్చారు, 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈవెంట్ చేశారు. ఇది రెండోసారి. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు, అంత ఆర్భాటంగా చేసినప్పుడు కనీసం అదేమీ పెద్దగా ₹1 ఖర్చు అయ్యేది కాదు. ఇదే ఏకైక రాజధానిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పేసి ఆయన చేత, ఆయన నోటి వెంట దానికి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, పార్లమెంటులో దీని మీద చట్టం చేస్తామని చెప్పేసి కనీసం అదొక్కడన్నా అనిపించుంటే బాగుండేదేమో. అది కూడా చేయలేకపోయారు అనేది. ఎందుకంటే ఇక్కడ దాన్ని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. మొన్నటి వరకు భయం మాత్రమే ఉండేది, నిన్న అది కన్ఫర్మ్ అయిపోయింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అఫీషియల్గా ఇన్విటేషన్ పంపించారు. సరే, ఆయన వస్తారనే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఆయన దానికి ముందు రోజే బెంగళూరు వెళ్ళిపోయారట. కనీసంగా ఒక మెసేజ్ కూడా ఆయన డ్రాఫ్ట్ చేయలేదు. కనీసం ఒక ట్విట్టర్ ద్వారానో ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానో అమరావతికి ప్రధానమంత్రి గారు వచ్చి ఈ రకమైన పనులకి శంకుస్థాపన చేసిన సందర్భంగా, లేదా పునఃప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలను, అభినందనలో, లేకపోతే కృతజ్ఞతలను కనీసంగా. సో దట్ ఇట్ సెల్ఫ్ రివీల్స్ దట్ హీ ఈజ్ నాట్ ఇన్ టు అమరావతి. ఐ మీన్ ఈవెన్ హీ వోంట్ బి ఇన్ ద ఫ్యూచర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆయనే కనుక మళ్ళీ ఆయన ప్రభుత్వమే, ఆయన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన గతంలో తీసుకున్న స్టాండే కంటిన్యూ అవుతుందని క్లారిటీ వచ్చింది. మరి ఈ సందర్భంలో రైతులు అంతకు ముందు రోజు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆ కనీసం యొక్క ఆ కోరికనన్నా మీరు ప్రధానమంత్రి గారి చేత చెప్పించుంటే బాగుండేది అనేది ఒకటి వినపడుతుంది. రెండోది, నాకు గుర్తున్నంత వరకు చిరంజీవి గారితో సహా అందరిని పిలిచారట. ఆయన రాలేదు, కారణాలు లేదు, పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, నాకు ఐ మీన్
గఫూర్ గారు, కోటేశ్వర గారు చెప్పొచ్చు, మిగిలిన అన్ని అఖిలపక్ష వాళ్ళందరినీ పిలిచారా ఇది అఫీషియల్గా ప్రభుత్వం తరఫున? అది కూడా మీరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ముందుగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. చాలా పెద్దలందరూ కూడా ఎవరు కూడా అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు, కానీ జరుగుతున్న అంశాలపైన ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అదే ముందుగా మీరు అడిగినట్టు ప్రధానమంత్రి గారు ఇదే ఏకైక రాజధాని అని ప్రకటించుంటే బాగుండేది అని. అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకున్న తర్వాత 2014లో ఏదైతే అమరావతి మన రాజధాని మనం నిర్ణయం తీసుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి కరస్పాండెన్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కొనసాగిస్తా ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కరస్పాండెన్స్ జరిగింది కేంద్రం నుంచి. ప్రత్యేకించి మళ్ళీ ఈ రోజున ప్రధానమంత్రి గారు వచ్చి ఇదే ఏకైక రాజధాని ప్రకటించాల్సిన అవసరం లేదు అని అన్న అంశం పార్టీ అనుకుంది, ప్రధానమంత్రి కూడా అనుకోవచ్చు. ఇక్కడ అమరావతి పునఃప్రారంభం, ఇక్కడ మనం పెట్టుకున్న పేరే అమరావతి పునఃప్రారంభం. పునఃప్రారంభంలోనే ఏదైతే ఎక్కడైతే గత ప్రభుత్వం ఈ రాజధాని 3గా చేస్తామోనో లేకపోతే ఇక్కడ రాజధాని ఉండదనో రకరకాల మాటలు చెప్తూ ఆపివేయబడిందో, ఆపివేయబడిన అడుగు నుంచి తిరిగి మళ్ళీ ప్రగతి వైపు పయనం చేయడం కోసంగా పునఃప్రారంభ కార్యక్రమం మనం ప్రారంభించాం. ఈ ప్రారంభిస్తున్న కారణంలో గతంలో అమరావతిని ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆనాటిగా. ఈ రోజు కూడా పునఃప్రారంభిస్తున్న కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మన నిధులు కేటాయిస్తున్నారు లేదా అంశం గురించి నేను మాట్లాడను, కానీ చాలా క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైన హామీలు అందిన తర్వాత అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. పోయిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆల్రెడీ నిధులు కేటాయించిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నిధులు ఏ విధంగా తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ కి, అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, అమరావతి ద్వారా రాష్ట్ర నలుమూలకి ఏ విధంగా ఉపయోగపడాలి అన్న అంశం పైన నిన్న జరిగిన చర్చ. నేను మీటింగ్ లో ఉన్నాను. ఆ మీటింగ్స్ పూర్తి సారాంశంలో కూడా మధ్యలో కార్గిల్ అంశం కావచ్చు, మన పహల్గావ్ సంబంధించినటువంటి కాశ్మీర్ దాడుల అంశం గురించి కావచ్చు, ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితికి అనుకూలంగా కొంత కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే దేశానికి సంబంధించినటువంటి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడిన మాట వాస్తవం. ఎక్కువగా రాజధాని అంశం మీద జరిగింది. రాజధాని నిర్మాణం నాకు పెద్దలు కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దలు అంటూ వచ్చారు, మన స్థితికి తగ్గట్టుగా పోయి ఉండాలి, ఈనాడు పరిస్థితుల్లో మనం ఇదే చేసి ఉండాలి, ఇది చేస్తే సరిపోతుంది చెప్పని. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడుతున్న తరుణంలో చెన్నై నుంచి మనం విడిపోయి ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే తెలంగాణను కలుపుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే, కర్నూలుకి వెళ్ళినా తెలంగాణను కలుపుకొని మనం హైదరాబాద్కి వెళ్ళినా అక్కడ ఆల్రెడీ నిర్మాణం కాబడినటువంటి కొన్ని భవంతులు పరిపాలనకు అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉండబట్టే ఆ భవంతుల నిర్మాణం ఎస్పెషల్లీ తెలంగాణలో మనం చూసినటువంటి పాత అసెంబ్లీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, మరేదన్నా కావచ్చు, ఇంకోటి కావచ్చు, అడున్నటువంటి పెద్ద పెద్ద పరిపాలనకు ఉపయోగపడిన భవంతులు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ లాంటివి కావచ్చు, మరే రకంగా చూసుకున్నటువంటి పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా అప్పటికే నిజాములు 400 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడినటువంటి భవంతులు. 400 సంవత్సరాల క్రితం నిజాములకి రాజులుగా వాళ్ళకి పట్టుకున్న భవంతులు ఆనాడున్న పరిస్థితులు వాళ్ళు కట్టుకోని ఉంటే చిన్న చిన్న పూరి గుడిసెలో అలాంటి కూడా వేసుకొని ఉండాలి. 100 ఏళ్ల తర్వాత 200 ఏళ్ల తర్వాత కూడా పరిపాలనకు పడే విధంగా ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు ముందుగానే దురదృష్టి చేశారు కాబట్టి తిరిగి మళ్ళీ మనం తెలంగాణ హైదరాబాద్ ని రాజధానిగా తీసుకున్న రోజున అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న భవంతులు కానీ, అక్కడ నిర్మాణ కట్టడాలు కానీ, అక్కడున్న చారిత్రక అంశాలు కానీ, రహదారులు కానీ ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఈ రోజున తిరిగి మళ్ళీ అమరావతి ఒక స్పష్టమైన రాజధానిగా, భావితరాలకు ఉపయోగపడే రాజధానిగా, అమరావతిలో సృష్టించబడిన సంపద ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, లేకపోతే కోనసీమ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికైనా సరే ఉపయోగపడే విధంగా ఒక సరికొత్త విధానంతో ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఒక నిర్మాణం జరిగితే ఆ నిర్మాణానికి 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాల కాలం పట్టొచ్చు. అందుకోసమే చాలా స్పష్టంగా 2047 మా విజన్ అని చెప్పని చాలా క్లియర్ గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది.
హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడు విజన్ 2020 అంటే నవ్వుకున్నటువంటి చాలా మంది విజన్ 2020 వచ్చినకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానాన్ని యాక్సెప్ట్ చేశారు. కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా రాగటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ తగ్గిపోయినప్పుడు ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందో, సైబరాబాద్ ఏర్పాటు కాబడిందో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు కాబడిందో, అక్కడ ఏర్పడినటువంటి కొన్ని వందల సంస్థల ద్వారా లక్షల మందికి లక్షల రూపాయల జీతాలు ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కనపడబడ్డాయి. ఆ ఫలితంగా ఈ రోజున హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సైబరాబాద్ మీద హైటెక్ సిటీ మీద ఆధారపడి బతుకుతుందంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దాని కారణంగానే ఈ రోజు మనం వేయబడిన అడుగు ఏదైతే అమరావతి పునఃప్రారంభంలో మనం వేయబడుతున్న అడుగు ఏదైతే ఉందో, ఈ అడుగు భావితరాలకి 2047 నాటికో అవసరమైతే ఇంకొచ్చే ముందుకో ఖచ్చితంగా భావితరాల యొక్క ఊహాజనిత రాజధానిగా ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే పెద్దలు చెప్పినట్టుగా అమరావతి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల అభివృద్ధి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేదని ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారండి. మనకున్నటువంటి 927 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో, ఆ కోస్టల్ కారిడార్ ఉపయోగించుకునే అంశంలో నెల్లూరు జిల్లా నుంచి ఒంగోలు జిల్లా దాకా బీపీసీఎల్ వస్తుంది, రామాయపట్నం పోర్ట్ వస్తుంది, అక్కడ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఎంఎస్ఎంఈ సెజ్లు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబడతా ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రభుత్వం సొంత డబ్బుతో చేసేది కాదండి. ఎవరైనా సరే రైతుల భూములు ఉంటే ఆ భూములను ఎంఎస్ఎంఈకి మేము ఇస్తామంటే రహదారులు వాటికి కావాల్సిన వస్తువులు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. ఏర్పాటు కాబడిన ప్లాట్లు, దాంట్లో ఉన్న ప్లాట్లు తక్కువ రేటుకో వాళ్ళకి కావాల్సిన రేటుకో ఎవరైతే పరిశ్రమలు పెట్టాలని వస్తారో వాళ్ళకి నేరుగా రైతులు అమ్ముకోవచ్చు. అటువంటి ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం కోసంగా నెల్లూరు నుంచి ఒంగోలు దాకా ఒక ప్రత్యేకమైన కారిడార్ డెవలప్మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కావాల్సిన విశాఖపట్నంలో ఫైనాన్షియల్ గ్రోత్ కారిడార్ గా తీసుకుని ఫైనాన్షియల్ గ్రోత్ గా ఏ విధంగా అభివృద్ధి చేయాలని అంశం తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇనాగరేషన్ కూడా 2-3 రోజుల్లో చేస్తా ఉన్నారు. ఇదే ప్రధానమంత్రి గారి చేత ఢిల్లీ చేస్తారు. రాయలసీమలో గతంలో ఐక్యా తీసుకుని కియా మోటార్స్ ఏదైతే తీసుకొచ్చారో అనంతపురాన్ని బేస్ చేసుకుని బెంగళూరు దగ్గరగా ఉంటుంది కాబట్టి అనంతపురం నుంచి కడప దాకా ప్రత్యేకమైన గ్రోత్ కారిడార్ ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పని ప్రణాళికల్ని ఇదే అమరావతి సభలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో సంబంధించిన పరిస్థితులు పెద్దలు చెప్పారు. ఈ రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు ఎక్కడ పోతుంది, డబ్బులు లేవు అన్న విషయాన్ని మొట్టమొదటిగానే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో మాట్లాడుతూ ఆగిపోయినటువంటి అమరావతికి నిధులు కొరతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తుంది అని చెప్పారండి. ఆక్సిజన్ అందిస్తుంది. రాబోయే రోజులు మనం ముందుకు పోవడానికి వెంటిలేటర్ మీద గత పాలకుల యొక్క ఫాసిస్ట్ విధానాలతో వ్యవస్థలు మొత్తం నిర్మాణం అన్ని కూడా కుప్పగొలిపోతే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆక్సిజన్ అందించి బయటకు తీసుకొచ్చాం. ఈనాటికి 1 సంవత్సర కాలంలో వెంటిలేటర్ మీద నుంచి మనం ఐసీయూలోకి రాగలిగాం, ఒక రూమ్ లోకి రాగలిగాం. ఇక్కడి నుంచి 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసంగా మరిన్ని అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. దీనికి మనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మనకు ఉన్నటువంటి అనేక అంశాలపైన, అనేక నిధులపైన క్లారిటీగా చిన్నగా బతినాడు ఉద్యోగించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసంగా, కేవలం అమరావతి కోసం మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తు కోసంగా, అనేక రాష్ట్ర ప్రయోజనాల కోసంగా కేంద్ర ప్రభుత్వంతో మనం ఒక సత్సంబంధాలు కొనసాగించగలిగిన రోజు మాత్రమే మనకు అటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆలోచించి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజున అమరావతి పునఃప్రారంభంలో అనేక అంశాలు ముందు తీసుకొచ్చారు. అయితే పెద్దలు కొన్ని అంశాలు చెప్పారు, ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశాలన్నీ కూడా తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు. ఖచ్చితంగా వీరు చెప్పిన ప్రతి అంశం ఆయన పరిగణలో ఉండే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులు, ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీయే కాదు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా మొదటి నుంచి కూడా ఏకైక రాజధాని అమరావతిగానే ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం పునఃప్రారంభం అవుతున్న సందర్భంలో వి శ్రీనివాసరావు గారు సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన శుభాకాంక్షలు చెప్తూ ఆయన మెసేజ్ కూడా పంపించడం జరిగింది. నాకు సార్ గఫూర్ గారు అండ్ బాజీ గారు అఫీషియల్గా అన్ని పార్టీలకి మరి ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్స్ వచ్చినాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచినట్లుగానే కాంగ్రెస్ పార్టీని అయితే పిలవలేదండి. ఒక్క నిమిషం.
ఓకే. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందలేదు. పిలవాలని చర్చించినట్టు వచ్చింది తప్ప అన్ని పార్టీలు పిలవాలని అనుకున్నట్టుగా నాకేం తెలియదు. అయితే నేను అఫిషియల్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేనేం కనుక్కోలేదు. అంతేకాదు సురేష్ గారు, ఏదైతే ఈ అమరావతి భూముల ఉద్యమంలో పాల్గొన్న జేఏసీ నాయకుల్ని కూడా సరిగ్గా ఆహ్వానించలేదు. అంతేకాక రైతుల్ని పాపం అంత త్యాగం ఇచ్చి మరి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని డయాస్ మీద పిలిచి కాస్త గౌరవించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అట్లాగే రైతుల కన్సర్న్స్ చాలా ఉన్నాయి. రైతుల మీద కేసులు పెట్టించుకున్నారు. సరే బాజీ గారు, అవన్నీ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళను. కానీ నేను చైతన్య గారు ఒక్క నిమిషం. ఎలాగూ రావడం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ఆయన ఇన్విటేషను, ఆయనేమో అసలు కనీసం దాన్ని కేర్ కూడా చేయలేదు. మరి మొదటి నుంచి మద్దతుగా నిలిచి మేము భవిష్యత్తులో కూడా మీకు పూర్తి స్థాయిలో ఈ విషయంలో తోడ్పాటు అందిస్తాము, అవసరమైతే కేంద్రంతో మీతో పాటు మేము లైజన్ చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ వీళ్ళని పిలవకపోవటం అనేది, అంటే మరి క్లియర్గా బాజీ గారు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇన్విటేషన్ లేదు. ఒకవేళ ఉంటే అక్కడ షర్మిల గారు ఉంటారు కదా, అలాగే సిపిఎం వి శ్రీనివాసరావు గారు కానీ, లేదంటే కనుక సిపిఐ నాయకులు కానీ అక్కడ ఉంటారు కదా, రామకృష్ణ గారు కానీ, వీళ్ళంతా మరి ఎక్కడ కనపడలేదు కదా సార్. ఆ అంశం గురించి నాకు పూర్తిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అంత సమాచారం నాకు లేదు. కామన్ సెన్స్ కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల ఇవన్నీ కూడా పార్టీలే కదా, అంటే ఓటు పడితేనే అది పార్టీయా? ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది, కొనసాగాలి. వాళ్ళ సహకారం ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, దాంట్లో అనుమానం లేదు. అయితే పిలుపుల విషయం కనుక వచ్చే సందర్భానికి ఏం జరిగింది నాకైతే పూర్తి అవగాహన లేదు. పార్టీ ప్రభుత్వం యొక్క అంతర్గత నిర్ణయాలు. అయితే ఇంతకుముందు బాజీ గారు చెప్తూ వచ్చారు, బాగుండేది. గఫూర్ గారు, ఇక్కడ మోదీ గారు వచ్చే ముందు రోజు షర్మిలా గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దానికి ఒక నేపథ్యం కూడా ఉంది. దానికి ముందు ఎప్పుడైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడ కొంత తీవ్రంగా స్పందించారు. అసలు ఈ మోదీనే పెద్ద ఇంటర్నల్ టెర్రరిస్టు, అసలు అంతర్గతంగా భారతదేశంలోనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఈ రకంగా మణిపూర్లో అక్కడేమో క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి ఈ రకమైనటువంటి డివిజన్, ఇది రిలీజియస్ డివిజన్ జరుగుతుందని చెప్పేసి అన్న దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ శ్రేణులు పబ్లిక్గా పట్టపగలు కాంగ్రెస్ ప్రధానమంత్రిని అంతర్గత తీవ్రవాది అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి, కాకుండా ఎందుకుంటాయి? ఓకే, రియాక్ట్ ఒక్క నిమిషం సార్, రియాక్ట్ అయితే సరిపోతుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకంగా పార్టీ కార్యాలయం మీద దాడికి వెళుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే మీ కూటమిలో ఉంటుంది కాబట్టి బీజేవైఎం వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మీరు అలా ఎలా చేస్తారా? ఎప్పుడు ఆ పని జరగలేదండి సార్. సురేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వము నరేంద్ర మోడీ భజనలో పూర్తిగా మునిగిపోయింది. నరేంద్ర మోడీ ఎక్కడ కోప్పడతాడో అనేది వాళ్ళ బాధ. షర్మిలా గారు చెప్పేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేము సిపిఎం పార్టీకి కూడా చెప్తున్నాం, మత విభజన చేయడం ద్వారా మత విద్వేషాలను తెచ్చగొడుతున్నారు, మోడీ ఆద్యుడు దానికి అని. కాబట్టి మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని కూడా లాగేస్తారా? అందరిని లాగిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఎందుకు పెడతారండి? ప్రజలు మిమ్మల్ని లాగే. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది కదా అని పిలిచే, నేను బిజీగా ఉన్నాను, రాలేను, ఇది సరైన టైం కాదు, సరైన మూడ్లో లేని ప్రధానమంత్రి మోదీ గారు రాకుండా ఏమి ఉండలేదు కదా, వచ్చారు కదా. అలాగే ఎలక్షన్ల కోసమైనా ఆయనకేం బాధ ఉంది? చైతన్య గారు నేనేమంటున్నానంటే, చైతన్య గారు నేనేమంటున్నానంటే దేనికి దానికే చూడాలి కదా. షర్మిలా గారు పెహల్గామ్ మీద స్పందించిన దానికి ఇప్పుడు ఆయన వస్తున్నారు కదా అని చెప్పేసి ఈవెంట్ వచ్చే దేని గురించి? పెహల్గామ్కి సంబంధించింది కాదు కదా. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సంబంధించినటువంటి ఈవెంట్. అది అంత ఘనంగా అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత ఘనంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 5 లక్షల మందిని సమీకరిస్తున్నప్పుడు
ఇదే రాష్ట్రానికి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా గారిని ఆహ్వానించడానికి పోవడాన్ని అది ఖచ్చితంగా గర్హనీయం, ఆక్షేపణీయం. అది ఆవిడే కాదు, ఆవిడే కాదు సార్, ఆవిడే కాదు, సరే ఆవిడే కాదు, ఆవిడే కాదు. మీకు సిపిఐ సిపిఎం పార్టీలు కానీ కాదు, మీకు ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు శర్మ గారు అదే భాష మాట్లాడుతున్నప్పుడు ఆ సభలోకి వచ్చి ఏ విధంగా రియాక్ట్ అవుతాం? అమరావతి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, మనం ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళని ఆలోచన విధానం ఉంటుంది కదండి. ఒక్క నిమిషం సంబంధించిన ఈ దేశ ప్రధానమంత్రి అంతర్గత తీవ్రవాదంతో పోల్చకుండా ఉంటుంటే ఖచ్చితంగా శర్మిల గారిని పిలుస్తారు. ఒక్క నిమిషం వినండి సార్. ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ లో అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? ఏ పార్టీ అఫీషియల్ గా? జగన్మోహన్ రెడ్డి. అవి ఆయన కాకుండా మిగిలిన అన్ని పార్టీలు సమర్థించినాయి కదా. ఖచ్చితంగా సమర్థించారు, అందరూ సమర్థించిన 30 రాజధానులు పెట్టుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు మీకు దేవుళ్ళు అయిపోయినారు ఈరోజు. బీజేపీ ఆయన పార్లమెంట్ సభ్యుడు పబ్లిక్ గా చెప్పాడు 3 కాదు 30 రాజధానులు పెట్టుకోవచ్చు అని. వాళ్ళని పొగుడతారు మీరు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు జనం తెలుస్తారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ కాదు ఆ సభ పైన. ఆ సభ పైన నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిగా ఆయన ఆహ్వానించారు. ఈ దేశ ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారం అందించగలిగిన వ్యక్తిగా ఏ విధంగా రాబోయే రోజు తీసుకొస్తారు. కానీ నాకు తెలిసి ఇది యాక్చువల్ గా ఈవెంట్ అయిపోయిన తర్వాత కాదు, ఈవెంట్ ముందు నుంచి కూడా డిబేటబుల్. నేను అనుకున్నా కామన్ సెన్స్ తో ఏమనుకున్నా అందరినీ పిలిచారేమో అనుకున్నాం. తీరా చూస్తే అక్కడ ఈవెంట్ లో చూసిన దాన్ని బట్టి పిలవలేదని అర్థమైంది. ఇప్పుడు షాక్ తిని అడుగుతున్నాను నేను. మరి మిగిలిన ఛానల్స్ లో మిగిలిన ఎక్కడ ఎవరు ఎంతమంది దీని పాయింట్ రైజ్ చేశారు నాకు తెలియదు. నాకు అనిపించింది, నేను అడుగుతున్నా. రెండో పాయింట్, ఒక్క నిమిషం, రెండో పాయింట్. అవగాహన లేదు, ఎలా ఉంటుందండి ఇది? షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్. నేను కూడా మాట్లాడలేను, అది పార్టీని తెలుసుకొని మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా నాకు దాని మీద అవగాహన లేదు. సరే, అయితే ఒకటి ఇక్కడ కొద్దిగా సంశయాత్మకంగా ఉంది. యాక్చువల్గా ఆయన వచ్చే టైంకి గన్నవరం చుట్టుపక్కల ఎక్కడో పొలాలలో మండిన అంటే మంటలతో అక్కడ పొగలు వచ్చినాయి. ఏంటి అక్కడ గంట సేపు లేట్ అయిందట. ఆయన వెళ్ళిపోయే సమయానికి అక్కడ వెంకటాయపాలెంలో అక్కడ ఎంతో స్ట్రాంగ్గా సింథటిక్ మెటీరియల్తో చేసినటువంటి ఎల్ఎన్టీ పైపులు కానీ పట్టపగలు అవి హై టెంపరేచర్లో తప్పితే ఇలా ఎండల వలన లేకపోతే హై టెంపరేచర్ వేసవి ఎండల వలన కాలే కాదట. మరి రెండేమన్నా రిజెంబ్లెన్స్ ఎంత ఉందో అది కూడా ఒకటి చూసుకోండి మరి. ఓకే, ఇప్పటికే వాటిపైన ఎంక్వైరీ ప్రారంభమైంది. ఎందుకు జరిగినాయా, జరగాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తున్న అంశాల్లో ఆ చుట్టుపక్కల కోతలు ఇప్పుడే కోతలు కోస్తున్నారు. ఆడ ఎండిపోయిన గడ్డి తగలబడి ఉండొచ్చు. అది కాకుండా మన షర్మిల గారు చెప్పినట్టుగా అనేక రకాల తీవ్రవాద సంస్థలు దేశంలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కూడా ఎవరైనా కేసీఆర్ అంశం మీద కూడా ఖచ్చితంగా మనం ఎంక్వైరీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదాలు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆల్రెడీ అంతకు ముందు రాజధాని ప్రాంతంలో చెరుకు తోటలు తగలబెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి కదా. రాజధాని ప్రాంతంలో చెరుకు తోటలు తగలబెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి కదా. కాబట్టి తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాదులకి కాశ్మీర్ స్థావరం కావాలని లేదు, లేకపోతే అమరావతి స్థావరం కావాలని లేదు. తీవ్రవాదం అనేవాడు ఎక్కడైనా ఉంటాడు. తీవ్రవాదం ఇంత ప్రత్యేక మీరు పాయింట్ క్యాచ్ చేయండి. ఇప్పుడు నిరసన తెలియజేయడానికి రాకపోవడం ఒకటైతే, వస్తే గనక నల్ల జెండాలో నల్ల రిబ్బన్లు పెట్టుకుని వస్తారు. నల్లటి పొగనేమన్నా కమ్మిచ్చారేమో. అది ఆల్రెడీ ఆ రాజధాని ప్రాంతాల్లో గతంలో చెరుకు తోటలు తగలబెట్టినటువంటి చరిత్ర ఉంది. మరి ఆ రకంగా ఉన్న నిరసన ఏమైనా వ్యక్తం చేశారేమో చూడండి అంటున్నా, అంతే. రైట్, కోటేశ్వర గారు అట్లా కాదు. ఇట్స్ సీరియస్ కన్సర్న్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఆయన ప్లేన్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల అదేంటి పొలాల్లో ఎండిపోయిన గడ్డి కాలింది అని అంటే అట్లా కాదు కదా. ల్యాండింగ్ 1 hour డిలే అయిందంటే అర్థం చేసుకోవాలి. సరే, అది స్టేట్ అండ్ సెంట్రల్ సేఫ్టీ కన్సర్న్స్ అవి. కోటేశ్వర గారు, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్? నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు షర్మిల గారు ప్రధానమంత్రి గారిని ఆ విధంగా అనొచ్చా అని చెప్పేసి చైతన్య గారు అంటున్నారు. సరే, ఆయన అది అభిప్రాయం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019 ఏప్రిల్ 6వ తారీఖు ఎన్డీటీవీలో వచ్చినటువంటి వార్త ప్రకారం
పిఎం లైక్ డ్రెడెడ్ టెర్రరిస్ట్ హూ ఈస్ మర్డరింగ్ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు అని కామెంట్ చేశారు. విమర్శించవచ్చు నరేంద్ర మోడీ గారిని, అప్పటికే సంబంధాలు చెడిపోయినాయి కనుక విమర్శించవచ్చు. కానీ ఉగ్రవాది, టెర్రరిస్ట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని చెప్పారు. సరే, ఆ సందర్భంగానే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. మరి చేయొచ్చా? ఎంత రాజకీయంగా వ్యతిరేకమైనప్పటికీ ఒక ప్రధానమంత్రిని మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా, సరే షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా ఆమె చేశారు, కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమైనా బీజేపీ వాళ్ళు దాడి చేశారా తెలుగుదేశం కార్యాలయం మీద? అందుకని మన గతాన్ని మనం మర్చిపోకూడదు, మన భవిష్యత్తును కూడా పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాజధాని రైతులు మాకు ఏంటి హామీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ ముక్క ఎంతసేపటికి ఎప్పుడు లేఖలు రాస్తారు, లేకపోతే ప్రస్తావిస్తారు అమరావతి అనేటువంటి విషయాన్ని చైతన్య గారు మనకన్నీ చెప్పక్కర్లా, ఎందుకంటే చిరునామా అదే ఇచ్చారు కనుక చేస్తున్నారు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి కోర్టు కేసుల సందర్భంగా కానీ లేదా ఇతరత్ర సందర్భంగా కానీ రాజధాని ఎక్కడనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది రాష్ట్రమే అని చెప్పినటువంటిది కదా ఈ కేంద్ర ప్రభుత్వము. అది ఒక వివాదాస్పదం అయింది గనక, జనానికి ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి గనక ఇటువంటి చర్య భవిష్యత్తులో మరొక రాష్ట్రంలో తలెత్తకుండా ఉండాలంటే ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక విధానాలను ఖరారు చేస్తూ అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాలనేటువంటి చర్చ మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? లేకపోతే నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఆయనకు కూడా తెలుగు నేర్చుకున్నాడు కదా నరేంద్ర మోడీ గారు కూడా అన్ని భాషలు నేర్చుకున్నాడు కదా. మరి ఎందుకని అది చెప్పలేకపోయారు? ఎప్పుడో రైతులు అడిగితే పోని. ఇంకోటి అన్నిటికంటే నేను చెప్తున్నా ఏంటంటే, అధికారానికి వచ్చి ఏడాది కాలం అవుతా ఉంది. రాజధాని రైతుల మీద వాళ్ళు చేసినటువంటి యాత్రల మీద, ఆ సందర్భంగా వాళ్ళకి సహకరించినటువంటి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులకి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? ఎందుకని రద్దు చేయరు? అదేమన్నా క్రిమినల్ కేసులా? క్రిమినల్ కేసులు అయితే రద్దు చేయొద్దు, ఓకే. కానీ అది పొలిటికల్ గా రాజధాని సమస్య మీద పెట్టినటువంటి కేసుల్ని రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నాయకులకి ఆలోచన లేదా? లేకపోతే ఏంటి సమస్య ఏమిటి? అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా వదిలేసి మొత్తం పొగడ్తలతోటి చంద్రబాబు నాయుడు గారికి అది తెలీదా, ఇది తెలీదా, ఎవరన్నా తెలియదని విజన్ 2020 గురించి చెప్పారు. విజన్ 2020 గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ కు వర్తించేట్లయితే మరొక హైదరాబాద్ గా విజయవాడనో, విశాఖపట్నంలో, తిరుపతిలో ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఐటీ విషయంలో కానీ లేదా ఇతర పారిశ్రామిక విషయాల్లో కానీ. అందుకని విజన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు లేకుండానే మరి కర్ణాటకలో మనకంటే ఎక్కువ డెవలప్ అయింది కదా. చెన్నై, పూణే, గురుగాం లేకపోతే నోయిడా ఇవన్నీ డెవలప్ అయినాయి కదా. అందుకని మరి అతిశయోక్తులు చెప్పొద్దు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. జనానికి భ్రమలు కల్పించొద్దు, మీరు భ్రమలకు గురి కావద్దు. నరేంద్ర మోడీ గారి గురించి ఆయన ఒక మాట అన్నారు, మొత్తం వికసిత్ భారత్ లాగా ఆంధ్రప్రదేశ్ అవుతుందని. వికసిత్ భారత్ లాగా ఆంధ్రప్రదేశ్ అవుతుందంటే జనానికి అనుమానం. వికసిత్ భారత్ అనేటువంటిదే బోగస్. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత అన్ని అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాన్ని ఆయన వికసిత్ భారత్ అవుతా ఉంటే అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుంది అని చెప్పేసి చెప్తే అపనమ్మకం రాదా? అందుకని మాటలు కాదు కావాల్సింది, చెప్పినటువంటి వాటన్నిటిని కూడా ఆచరణలో రావాలి అనేటువంటిది కోరిక తప్ప మరొకటి కాదు. దీన్ని సద్విమర్శగా తీసుకొని గత గుణపాఠాలను తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అది సరైనటువంటి దారిలో ఉంటుంది. అలా కాకుండా మాటలతోటి ఎదురుదాడి చేస్తే మీకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే నరేంద్ర మోడీ గారు ఇంకా ఎక్కువ ఎదురుదాడి చేస్తారు. మనం చూసాం 2019లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకున్నారు. అవన్నీ మీరు మర్చిపోవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అవన్నీ లేకుండా ఏదో మొత్తం ఆంధ్రప్రదేశ్ ని మిగతా దేశాన్ని అంతా వదిలిపెట్టేసి ఎక్కడికో తీసుకుపోతానంటే నమ్మేంత అమాయకులు లేరనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.